శివుడు ఇతర దేవతలు ధరించినట్లు వీరు పుర్రె ఎముకలను ధరిస్తారు. హైందవ మత సాంప్రదాయంలో పరమశివుణ్ణి ప్రధాన ఆది దేవతగా ఆరాధించే శివారాధకులను శైవులు అని అంటారు. వీరు శివాలయాల్లోని లింగాకారంలో ఉన్న శివుణ్ణి పూజిస్తారు. అఘోరాల జీవన శైలి, ఆచార వ్యవహారాలు భయానకంగా ఉంటాయి. సభ్య సమాజానికి దూరంగా ఉండడం కారణంగానో లేక సన్యాసం వల్ల వీరు చేసే తపస్సుల వలన రోగాలను నయం చేసే మంత్రశక్తులు ఉన్నాయనే నమ్మకం ప్రజల్లో ఉంది. వీరిని కొందరు దైవ స్వరూపులుగా కూడా భావిస్తారు. కేవలం శివరాత్రి, సాధు కుంభమేళాల్లో మాత్రమే కనిపించే అఘోరాలు వారి ఏకాగ్రత మరలకుండా నిత్యం గంజాయి పీలుస్తూ శివధాన్యంలో ఎక్కువగా గడుపుతారు. సగం కాలిన శవాలను వీరు ఆహారంగా స్వీకరిస్తారు. అది దొరకని రోజు గాలినే వారు ఆహారంగా చేసుకొని ఎక్కువగా మౌన ధ్యానంలో గడుపుతూ శివునిలో ఐక్యమై మరో జన్మ లేకుండా ఉండాలని కోరుకుంటారు. కానీ వీరు మరణాన్ని మాత్రం అంత త్వరగా స్వీకరించరు. వీరి తపోశక్తి వల్లనో మరో శక్తి వల్లనో ఈ అఘోరాలు చాలా కాలం జీవించే శక్తిని తమలో ఇముడ్చుకొని వారు కోరుకున్నప్పుడు మాత్రమే మరణించేటట్టు మహిమను కలిగి ఉంటారు. ఇప్పటికీ సుమారుగా 200 సంవత్సరాలు పైనే బతికున్న సాధువుల గురించి మనం వినే ఉన్నాం. సామాన్య మానవుడు తన జీవిత కాలాన్ని పెంచుకోవడానికి రకరకాలైన ప్రయోగాలను చేస్తూ ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకున్న తన ఆయు ప్రమాణాన్ని పెంచుకోలేకపోతున్నాడు. మరి ఇదెలా సాధ్యం అంటే సైన్స్ వైపు చూస్తాడు. కానీ ఈ విషయంలో సైన్స్ కూడా సరైన సమాధానం చెప్పలేకపోతుంది. సుమారుగా 1000 సంవత్సరాల క్రితం ఈ అఘోరాలు ఆవిర్భవించారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. వీరిలో మొదటి అఘోరా కినారం అనే అతను, ఈయన సుమారుగా 150 సంవత్సరాలు బతికినట్లు చెబుతారు. అసలు వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఎలా బతుకుతారు అనేది ఇంతవరకు ఎవరూ కనుక్కోలేకపోయారు. నేటి ప్రపంచంలో ఆ భగవంతుని స్మరించని మనిషి ఉన్నాడేమో కానీ వైద్యున్ని తలుచుకోని మానవులు మనకు ఎక్కడ కనిపించరు. కానీ సాధు పొంగవులైన ఈ అఘోరాలకు ఆ అవసరం ఎప్పటికీ కలగదని కొంతమంది అఘోరాలు చెబుతారు. చూపులకు భయం కలిగించేలా ఉన్న వీరి వల్ల ఇంతవరకు ఎవరికీ హాని జరిగినట్లు చెప్పబడలేదు. ఈ సృష్టిలోని సమస్త కోటి ప్రాణులు ఒకటేనని, అవి ఆ పరమేశ్వరుని లయలోని భాగమేనని, ఈశ్వర తత్వమే తమ జీవనమని ప్రగాఢంగా నమ్ముతారు.